స్నేహితులారా నమస్కారం. ఈ మధ్యకాలంలో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇది మాది మంచి ప్రభుత్వం అని అన్ని చోట్ల తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నారు. మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలనే మనం కోరుకుంటా ఉన్నాం, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజల బాగోగుల్ని పట్టించుకునే ప్రభుత్వంగా ఉండాలి ఉన్న ప్రభుత్వం ఏదైనా అని ఆశతో పాటుగా ఆకాంక్షను కూడా వ్యక్తం పరుస్తున్నారు. కానీ రాయలసీమ ప్రజానీకం గురించి ఆలోచించినప్పుడు కడుపంతా బాధ దుఃఖం వచ్చే పరిస్థితి రైతాంగానికి ఈ రోజున. అడుగుతా ఉన్నాను, మీరు మాట్లాడే మాటలు ఏదో మీ పార్టీ ఆఫీసుల నుంచి మీకు వస్తే మాట్లాడుతున్నారా, లేక మీరు నిజంగా నమ్మి మాట్లాడుతూ ఉన్నారా? అనంతపురం జిల్లాను మన ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాల్లో రైతాంగం అంతా హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటా ఉన్నారా? సకాలంలో వర్షాలు కురవక, వ్యవసాయం పైన నమ్మకం లేక, వేరుశెనగ పంట ప్రధాన పంటగా ఉన్న అనంతపురం జిల్లాలో సగం భూమిలో కూడా విత్తనం వేయలేదు. నా లెక్కలేం కాదు ఇవన్నీ, నేనేం గాల్లో మాట్లాడడంలే. వివిధ సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ అధికారులు మాట్లాడిన మాటలే నేను చెప్తా ఉన్నాను. ఆ తర్వాత ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, 90% సబ్సిడీ ఇస్తాం అని కూడా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే నేను విన్నట్లు చదువుకున్నట్లు గుర్తు. ఒక్క నిమిషమైనా ఈ జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో రైతు గురించి మీరు ఆలోచించారా అని అడుగుతా ఉన్నా నేను ఈ ప్రాంతం వాడిగా. మొన్ననే వ్యవసాయ శాఖ అధికారులు పంట దిగుబడి ఏదో దాని ఏమంటారు పంట దిగుబడి ప్రయోగాలు చేశారు. 98 కేజీలు లేకుంటే 108 కేజీలు ఈ మధ్యలో ఈల్డ్ ఉంది అని వాళ్ళే రిపోర్ట్ ఇస్తే నేను న్యూస్ పేపర్లో చదివినా. ఇప్పుడు ఇంతకుముందు వస్తూ కన్ఫర్మ్ చేసుకొని మరీ వచ్చాను. ఎకరాకు 2 మూటలు కూడా కాదు, ఒక మూట కంటే కొద్దిగా ఎక్కువ గట్టిగా బిగిస్తే ఒక మూట కంటే ఒకటి ఎక్కువ, లేకుంటే తొక్కి కుట్టేస్తే ఒక మూట. అంటే దాదాపు 3 లక్షల ఎకరాల్లో పంట ఏదైనా బాయిల కింద ఉంటే కొద్దిగా బాగుందేమో కానీ వర్షాధారంగా వేసిన పంట మొత్తం నాశనం అయిపోయింది. రైతుకి కన్నీళ్లు తప్ప వేరుశెనక్కాయలు రాలేదన్న సంగతి ఒక వాస్తవం. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా దీర్ఘకాలికంగా ప్రకృతి మా పైన కోపాన్ని పెట్టుకున్న కారణంగా దినము కూడా చస్తూ రాయలసీమ రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. కరువుతోనూ కాటకాలతోనూ అకాల వర్షాలతోనూ యుద్ధం చేసుకుంటూ. మళ్ళీ ఇప్పుడు పంట రాలే, పంట మొత్తం నష్టపోయింది. మీరు ఏమైనా హెక్టారుకు సరాసరి 25 నుంచి 30 మూటలు వేరుశెనగ వస్తాయని అని అనుకునేవాళ్ళం. ఆ లెక్కన మీరు రేట్ వేసి ఏమైనా రైతుకు నష్టపరిహారం కట్టిస్తూ ఉన్నారా? ఒక 10 క్వింటాలు వేసుకోండి పోని మీ లెక్కకి పాపం, అంటే 30-40 వేల రూపాయలు ఏమైనా శాస్త్రబద్ధంగా ఎవల్యూషన్ చేసి లెక్కేసి ఎకరాకు రైతుకు అనంతపురం జిల్లా రాయలసీమ రైతాంగానికి నష్టపరిహారం కట్టిస్తూ ఉన్నారా? కట్టించమని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యామ్నాయ పంటలకి మీరు ఇంతవరకు చేసిన కార్యక్రమం ఏదో కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని కోరుతా ఉన్నా నేను. ఇన్ని లక్షల ఎకరాల్లో ఎక్కడెక్కడ జొన్న వేశారు, కొర్రలు వేశారు, ఉలవ వేశారు, దాన్ని అంతా వేసిస్తే దాన్ని కూడా ఆలోచించుకొని రైతాంగాన్ని గురించి ఆలోచించే విధంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నా నేను. ఈ మాట ఊరికే మాట్లాడడంలే.
ఏదో అప్పటికప్పుడు కొన్ని ప్రకృతి ఉత్పాతాలు వస్తే అదే పెద్ద సమస్య. నాకు నిజంగా ప్రగాఢమైన బాధ ఉంది, సానుభూతి ఉంది. రోజువారీ మరణాలకు కూడా ఇంకా ఇప్పుడు రైతుకి పంట లేక, నీళ్లు లేక, డ్రిప్పు రాక, రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే రకరకాల సమస్యలతో శాశ్వతంగా ఈ జిల్లా కరువు నివారణకి, రైతు అభివృద్ధికి, రైతు సంక్షేమానికి మీ దగ్గర ప్రణాళిక ఉందా? కాంగ్రెస్ పార్టీగా ఆ రోజున ప్రాజెక్ట్ అనంతాన్ని అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి ఈ జిల్లాలో ఉన్న రైతాంగం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఆ రోజున వ్యవసాయ అనుబంధ రంగాలను ఉత్పత్తి చేస్తూ ముందుకెళ్ళడానికి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మాట్లాడి నిర్ణయం చేశాం కదా. మాట్లాడే వాళ్ళు ఎవరు లేరేంటి ఇక్కడ? ఎకరాకి 108 కిలోలు మ్యాక్సిమమా? అవి కూడా పూర్తిగా గట్టిగా గింజలేని సగం ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపైన ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాధినేతలుగా చెప్పబడేవాళ్ళు, అట్లా సీఎం కానీ డిప్యూటీ సీఎం గారు కానీ, ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు ఏందో సుప్రీంకోర్టు మొట్టికాయలేసేంత స్థాయిలో కామెంట్లు చేసుకొని ప్రజల మధ్య వైరుధ్యాలని, విభేదాలని సృష్టించే ఒక తీవ్రంగా ప్రయత్నం చేసి అందులో విఫలమై దాని నుంచి వచ్చిన డిప్రెషన్లో మాట్లాడే మాటలు మానేసి మంచి ప్రభుత్వాన్ని ఇవ్వడం అంటే రైతాంగాన్ని, వివిధ వర్గాల ప్రజల్ని కాపాడుకోవడం, వాళ్ళకి మేలు చేయడం సంగతి గుర్తించుకోమని ప్రభుత్వానికి చెప్తున్నాను. ఈ రోజున ప్రభుత్వం మీకు కొత్తేమో, మాకు కొత్త కాదు. 10 ఏళ్ళు ప్రభుత్వాలు చూసాం మేమందరం. ఆఖరి ఈరోజు ఎలక్షన్ల ముందు జాబ్ క్యాలెండర్ పెట్టి మేము ఉద్యోగాలు ఇస్తాం, తీసుకోండి 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 అని మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నాను నేను న్యాయబద్ధంగా, ఎక్కడ మీ నోటిఫికేషన్? 21 నోటిఫికేషన్లు పెండింగ్ ఉన్నాయి కదా గత ప్రభుత్వం నుంచి. చేతగాని మీ భాషలో చేతగాని జగన్మోహన్ రెడ్డి లాంటిది మొత్తం స్పాయిల్ జగన్మోహన్ రెడ్డి దీంట్లో చేశాడు. మీరేం చేస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి తక్షణం ఎందుకు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు? రాజకీయ పదవులు అయితే పూర్తి చేస్తారు కదా. మళ్ళీ ఏపీపీఎస్సీకి కూడా సత్వరం కమిటీ వేసి నోటిఫికేషన్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులకి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఆలోచించమని కోరుతా ఉన్నా. నిన్ననే వస్తూ ఉంటే విజయవాడ దగ్గర ఒకరు మాట్లాడుతూ ఉన్నారు, ఏమన్నా మీరేం పట్టించుకోరా అని. ఏం పట్టించుకోవాలా? 10 ఏళ్ళు అధికారం లేదంటే అధికారం ఉండాలి ఏమన్నా మాట్లాడడానికి? అంటే అధికారం ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలకు అధికారం లేకున్నా ప్రజల పక్షాన మాట్లాడచ్చు. కృష్ణా బుడమేరు వరదలు వస్తే దాదాపు 7-8 వేల కోట్ల మధ్య నష్టం జరిగిందని మీరు ఎస్టిమేట్ వేస్తే, కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల పైగా రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎన్ని డబ్బులు తీసుకొని వచ్చారు ఈ రోజున? వాటిని ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడుంది, నరేంద్ర మోడీ నాయకత్వాన ఎన్డీఏ కూటమి దేశంలో ఉంది. బస్ ఇక్కడ ఎన్డీఏ కూటమికి నాయకుడు ఎవరో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు అనుకునేవాడిని, బట్ తెలుగుదేశం గవర్నమెంట్ అనుకునేవాడిని. ఇది కాదు ఎన్డీఏ గవర్నమెంట్ అని పదే బాబు గారే చెప్తున్న దృష్ట్యా ఏమైంది రాయలసీమ? అట్లా 600 కోట్ల రూపాయలు వచ్చాయి. నేనేమి ఎవరి పట్ల నేనేమి మాట్లాడడంలే. మా ప్రాంతానికి ఎట్లా రావు? ఇదిగో ఇక్కడ రైతాంగానికి ఈ మేలు చేసేందుకోసం ఒక 500 కోట్లు ఫలానా ఫిలాంథ్రఫిస్ట్ ఇచ్చాడు, బాగు చేశాడని చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. అక్కడ ఇచ్చారు కదా, ఏదో లెక్క బయటకు వస్తుంది. 350 కోట్ల రూపాయలు ఫుడ్ ప్యాకెట్లకు ఖర్చు పెట్టినాము అని, ఒక 20 కోట్లు కొవ్వొత్తులకి, లైట్లకి, ఇంకో 20 కోట్ల నీళ్ళకి ఖర్చు పెట్టినాము అని. ఐ కెనాట్ అండర్స్టాండ్. అసలుకి ఫిలాంథ్రఫిస్ట్ ఇచ్చిన డబ్బులు పాపం అక్కడ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఫిలాంథ్రఫిస్ట్ డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టారో కూడా ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ నీళ్లు సప్లై చేసిన వాళ్ళు ఎవరు? అసలుకి ఎంత అన్యాయంగా మాట్లాడే వాళ్ళంటే అసలుకి పక్కకు పోండి. వాళ్ళ పేరుతో వచ్చిన డబ్బులు 600 కోట్లతో అసలు శాశ్వతంగా ఏ విధంగా కృష్ణా గోదావరి జిల్లాలకు
ప్రభుత్వం కూడా దాంట్లో వేసుకొని కృష్ణా వరదల్ని బుడమేరు వరదల్ని ఎట్లా ఆపుకోవచ్చని ప్లాన్ చేసుకోవచ్చు. అంతే తీవ్రంగా మా ప్రాంతం గురించి ఆలోచించండి మిమ్మల్ని కోరుతా ఉన్నా నేను. తక్షణం రాయలసీమ ప్రాంతానికి పంట వేసిన వాళ్ళకి పంట వేయని వాళ్ళకి ఎకరాకు 25,000 రూపాయల పంట నష్టపరిహారం కట్టే విధంగా మీరు ఆలోచన సాగించమని నేను కోరుతా ఉన్నా, అమలు చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేయండి. ఏవైనా పుట్టించవచ్చు, కానీ తిండి మాత్రం పుట్టిలేం. రైతు భూమి మీద పనిచేయాల్సిందే, భూమిలో పంట పండాల్సిందే, భూమి మీద జీవజాలం తిరగాల్సిందే, అది తినాల్సిందే. కానీ దాన్ని పుట్టిస్తామంటే కుదరదు. ఇప్పట్లో, భవిష్యత్తులో నేను చెప్పలేను. కనుక రైతు పనిచేయకపోతే, రైతన్నవాడు భూమి మీద లేకపోతే తినడానికి 2,000, 3,000 కూడా లోపలికి పోవు చేతుల విషయం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. కనుక రాయలసీమ రైతును ఆదుకోమని కోరుతా ఉన్నా. పక్క పెట్టండి డీవియేషన్ పాలిటిక్స్ని, డీవియేషన్ మాటలు పక్క పెట్టండి. ప్రజలకు ఏం అవసరమో అది మాట్లాడండి. సుప్రీంకోర్టు చెప్తా ఉంది మన ప్రభుత్వం గురించి. నేను లోతులకు పోదలుచుకోలే. బాధితాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ విచారణ ఏముంది అంటే ఆ మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం లేకుండా విచారణ చేసుకోకుండా మాట్లాడతారా? ఎందుకంటే రిపోర్ట్ వచ్చినప్పటికీ బయట పెట్టినప్పటికీ పార్టీ మీటింగ్లో దాదాపు 2 నెలల్లో 3 నెలల టైం కూడా ఉంది కదా. సుప్రీంకోర్టు నిన్న మాట్లాడింది, దేవుణ్ణి రాజకీయాలకు లాగద్దని దయచేసి అని చెప్పింది. నేను ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, తక్షణం ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని ప్రజల్ని కాపాడే ప్రణాళిక ఆ రోజు ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన కాదు, ఆ రోజు ప్రభుత్వం పక్షాన అన్ని పార్టీలతో మాట్లాడి అనంతపురం జిల్లాకు సర్వతోముఖాభివృద్ధిగా ముందుకెళ్లడానికి తెచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో ప్రాజెక్ట్ అనంతా ఏమైంది? ఈ అంశాలపైన మీరు ముందు రావాలి. విద్యార్థులు, యువజనులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా మీ వైపు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 26వ తారీఖున మేము కార్యక్రమం కూడా చేశాం. 100 రోజులు దాటిన తర్వాత మీ వాగ్దానాలు ఏమయ్యాయని కూడా ఏ మాట మాట్లాడడానికి లేదు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే లెక్కలు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టుకొని గత ప్రభుత్వం ఏం చేసిందో ఎంక్వైరీ చేసుకోండి. నాకేం అభ్యంతరం లేదు, ప్రజానీకానికి ఏం అభ్యంతరం లేదు. కనుక తక్షణం రాయలసీమ రైతు గురించి ఆలోచించండి. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా మొన్న వచ్చిన వరదల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయంతో పాటుగా వాళ్ళు మరీ తేరుకొని బతికే విధంగా ఆర్థిక సహాయాన్ని, మిగతా సహాయాన్ని అందజేయండి. దీర్ఘకాలంగా ప్రకృతి వైపరీత్యానికి లోనై ఆశలు లేక కాంగ్రెస్ పార్టీ ఆ రోజున చదువులకి ఫీ రియంబర్స్మెంట్ చేసి ప్రతి ఇంట్లో ఇంజనీర్లు తయారు చేయకపోయి ఉండింటే ఈ రోజున రాయలసీమ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో కనీసం తినడానికి తిండి కూడా లేకుండా రైతాంగం ఉండేది. వాళ్ళ పిల్లలు చదువుకొని ఆ బెంగళూరు, హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ అంతో ఇంతో జిల్లాకు పంపించే కారణాన్ని చూస్తూ ఉన్నాం. కనుక తక్షణం డైవర్షన్ పాలిటిక్స్ని, డైవర్షన్ మాటలు మానేసి ప్రజల సమస్యల్ని, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మేలు చేయాలా, ఎన్డీఏ కూటమిలో ఉండి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి, మీ యొక్క బలంతోనే ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా తీసుకొని రండి, మాట్లాడండి, మీ పలుకుడు ఉపయోగించామని కోరుకుంటూ, ఏ అవసరం ఢిల్లీలో వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా అధ్యక్షురాలు షర్మిలమ్మ గారిని వారి యొక్క సహకారంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందజేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. రాయలసీమ రైతుని కాపాడమని కోరుకుంటా ఉన్నాం.